बार आप लोगों के बीच में मुझे प्रभु ऐसा खड़ा करके आपके सामने प्रभु का वचन देने के लिए प्रभु मुझे सहायता दी, इसके लिए प्रभु ने आपका बहुत बहुत धन्यवाद। చిన్న ప్రార్థన చేసుకుంటాం. चलो से प्रार्थना कर लेंगे। निकल हमको ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. కేవలం మీ దైవ సంకల్పం చొప్పున మాత్రమే తండ్రి నా ప్రభు అయా మమ్మల్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుని ప్రేమించి ప్రభు అయా ఇక్కడ ప్రభా నైనా తండ్రి నాయన చిన్న కుటుంబముగా తండ్రి నా ప్రభు మనందరి నిమిషాలకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నీకు లేనటువంటి దాన్ని ప్రభు అయా తండ్రి నాయన వాక్యం ప్రకటిస్తూ ఉండగా తండ్రి దేవా నాయన తెలుగు చాటు నన్ను మరుగుపరచండి. నీ నోటి దూరంగా నన్ను వాడుకో అయా నా ప్రభా నన్ను మాట్లాడే ప్రతి మాట నా హృదయంలో మా హృదయాల్లో గొప్ప కార్యం చేయనట్లుగా తండ్రి నాయన మీరే నడిపించుకొని నేను ఈ సమయాన్ని అంతటినీ అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో నడిపించడం కలుగుతుంది. కీర్తన గ్రంథము 106వ అధ్యాయం तो भजन संहिता 106 एक बार हम ध्यान करें। 106 అధ్యాయం 4-5 వచనాలు చదవండి. 4 और 5 वचन हम पढ़ें। मेरे करीब 106 ఎల్లవేళలా నీతి అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. 106వ కీర్తన 4 వచనం 5 వచనం. యెహోవా యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమం 106 ఎల్లవేళలా నీతి ఎల్లవేళలా నీతి అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమం నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషము బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకంలోకి తెచ్చుకున్నాను. నాకు దర్శనం ఇచ్చి నన్ను రక్షించును. ఇక్కడ దావీదు మహారాజు ఒక గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి అంటే నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజలందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోమని దావీదు మహారాజు ఒక మంచి ప్రార్థన చేస్తున్నాడు. इधर राजा दाऊद ऐसा प्रार्थना कर रहा है कि तुम्हारा लोगों के साथ तुम्हारा जो स्वास्थ्य लोगों हैं उनके साथ में मिल के आपका दया के अनुसार आपको प्रार्थना करके हमें ग्रहण करिए, हमें याद करिए बोल के बोल रहे हैं। నీ జనుల క్షేమాన్ని చూసి నేను సంతోషించినట్లు तुम्हारा लोगों का अच्छे स्थिति को देख के मैं खुशी होने के लिए నీ స్వాస్థ్యమైన వారితో కూడా నేను కొనియాడినట్లుగా तुम्हारा जो स्वास्थ्य है उसका लोगों के साथ मिलके आपको आराधना करने के लिए నీ ప్రజల మీద నీకు దయ ఉంది కాబట్టి तुम्हारा प्रजों का ऊपर तुम्हारा दया है बोल के ఆ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. उस दया के अनुसार हमें याद करिए प्रभु बोल నన్ను के बोल रहे हैं। దర్శించు నాకు రక్షణ దయచేయని దావీదు జ్ఞాపకం ప్రార్థన చేసుకుంటాడు. हमें दर्शन करो और आपका हमें रक्षा करो बोल के इधर राजा दाऊद प्रार्थना कर रहा జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే దేవుడు మర్చిపోయాడని అర్థం అండి. అక్కడ है। इधर याद करिए बोल के बोलने से इसका मतलब क्या है कि यदि वो उसको भूल गया है क्या राजा दाऊद को ఆయన या ఎప్పుడైనా కూడా ఒకవేళ మనమైనా మర్చిపోతామేమో కానీ ఆయన మనల్ని ఎప్పుడైనా మర్చిపోయే దేవుడా? यदि हम कभी भी हम प्रभु को भूल सकते हैं लेकिन प्रभु क्या कभी भी हमें भूल सकता है क्या? ఎప్పుడైనా యూజువల్గా మనం జ్ఞాపకం చేసుకోవాలనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామండి? हम नॉर्मली हम याद करिए बोल के ये जो शब्द है वो कब इस्तेमाल करते हैं? అయ్యో మర్చిపోయాను, అయ్యో గుర్తులేదు, నాకు గుర్తు అదే జ్ఞాపకం చేసుకోవాల్సింది గుర్తు లేకపోయింది అన్నట్టు అటువంటి సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకోవడం అనే దాన్ని ఉపయోగిస్తాం. तो ऐसा हो सकता है कि मैं भूल गया हूँ या मैं उसके बारे में सोच नहीं पा रहा हूँ, ऐसा स्थिति में हम ऐसा बोल सकते हैं कि याद करिए बोल के। అయితే అటువంటి జ్ఞాపకం కాదండి ఇది ఇక్కడ జ్ఞాపకం చేసుకోమన్నది. लेकिन इधर जो याद करिए जो बात बोला है राजा दाऊद ने वो वैसा चीज़ नहीं है जो मैं भूल गया इसलिए मुझे याद करे बोल के नहीं बोल रहे। అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకో అంటే హిబ్రూ భాషలో జకార్ అని అంటారు. तो याद करिए बोल के बोलने से हिब्रू का भाषा में क्या है कि जकार। అయితే జకార్ అంటే జ్ఞాపకం చేసుకో అని ఇలా తెలుగులో రాయబడి ఉన్నప్పటికీ కూడా याद करिए बोल के मतलब जकार मुझे याद करिए बोल के ऐसा लिखित हुआ है लेकिन అయితే దాన్ని కరెక్ట్గా
మీనింగ్ ఏంటంటే మనం ఆ యొక్క హిబ్రూ భాష నేను చూసుకున్నట్లయితే దాని కరెక్ట్ మీనింగ్ మనం అది అనువదిస్తే దాన్ని పట్టించుకోండి, నా పైన దృష్టి ఉంచండి, లేకపోతే నా గురించి ఆలోచన చేయండి అనేటువంటి అర్థం వస్తుంది. तो जकार का सही मीनिंग हिब्रू का लैंग्वेज का अनुसार क्या है कि मेरा ऊपर दृष्टि करिए, मुझे थोड़ा याद करिए ताकि मेरा चीज़ों को थोड़ा देखिए बोल के ऐसा बोलने का शब्द मीनिंग है उसका। ఆ రీతిగా దావీదు దేవుని వేడుకున్నట్లుగా అలా నన్ను జ్ఞాపకం చేసుకోకపోవడంలో నా పైన దృష్టి ఉంచు, నా పైన ఆలోచన ఉంచు అని చెప్పి అలా ఆ రీతిగా వేడుకున్నట్లుగా మనం ఈ ప్రార్థన చూడొచ్చు. तो ऐसा हम सोच सकते हैं कि राजा दाऊद प्रभु को ऐसा प्रार्थना कर रहे हैं कि मुझे याद करिए प्रभु, मेरे ऊपर आपका दृष्टि रखिए प्रभु, ऐसा बोल के याद करिए बोल के प्रभु को प्रार्थना कर रहे हैं బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. और विनती कर रहा है प्रभु को कि मुझे मेरे ऊपर आपका दृष्टि रखिए बोल के प्रार्थना कर रहा है। దేవుని బిడ్డలుగా దేవుని వేడుకునేలాగా దేవుని ప్రార్థించేవారుగా మన జీవితాల్లో మనం కూడా దావీదు వలె కలిగి ఉండాలి. तो यदि हम भी प्रभु को प्रार्थना करने वाले लोग होने से हमारा ज़िंदगी में भी ऐसा राजा दाऊद जैसा प्रार्थना करने वाला लोग भी हम होने चाहिए। అయితే లేఖనాల్లో మనం పరిశీలించినట్లయితే ऐसा प्रभु के वचन में हम देखने से కొంతమంది ఈ రకమైనటువంటి ప్రార్థన చేసి ఉన్నవారు ఉన్నారు, లేదా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నవారు ఎంతోమంది ఉన్నారు లేఖనాలు మనం పరిశీలన చేస్తే. प्रभु का वचन में हम पूछने से हमें ऐसा मिलता है कि प्रार्थना करने वाला भी है और ऐसा प्रार्थना करने वाले भी है। అటువంటి ఒక 2-3 ప్రార్థనలు మనం జ్ఞాపకం तो చేసుకోవాలి. ऐसा प्रभु हमें याद करिए बोल के जैसा लोग बताया था, वैसा राजा दाऊद ने बताया था, वैसा कुछ 2-3 लोगों के बारे में हम अभी सुनेंगे। మొదటిగా లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం చూడండి. तो पहले लूका का सुसमाचार 23rd chapter 42nd verse। Luke 23:42। లూకా సువార్త 23వ అధ్యాయం 23rd chapter 42nd verse। ఆయనను చూచి యేసు ప్రభువా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని. ఇక్కడ ఈ వ్యక్తి కూడా దాదాపు ఇటువంటి ప్రార్థన చేస్తున్నట్టు మనం గమనించినట్లయితే तो इधर हम देखने से इस आदमी भी उस तरीका का प्रार्थना कर रहे हैं जैसा राजा दाऊद ने किया है कि प्रभु मुझे याद करो। ఈ వచనము మనకి ఎలాగా మనకు అందరికీ తెలిసింది ఏంటంటే యేసుక్రీస్తు శిలువ పైన ఉన్నప్పుడు మాట్లాడిన రెండో మాటగా అదే ముందు ఆ యొక్క దొంగ యొక్క ప్రార్థన దాన్ని జ్ఞాపకం చేసుకోనేటువంటి ప్రార్థన. तो ये हम सब जानते हैं कि क्रूस पे जब यीशु मसीह का मौत हो रहा है उसी टाइम में जो दूसरी जो चोर था वो उसको वो बोलता है यीशु मसीह को कि प्रभु मुझे याद करिए बोले। यही అయితే बात। ఆ వ్యక్తి ఎవరైనా ఏమైనా గొప్పవాడు, అతను ఏమైనా గొప్ప గొప్ప పనులు చేసి ఉన్నటువంటి వాడా? तो ये क्या वो आदमी जो मर रहा है क्रूस पे जो चोर था वो यदि बहुत बड़ा आदमी था क्या, वो बहुत इनाम है क्या उसका? అతను ఏమైనా దేవునికి అద్భుతమైన మహిమ తెచ్చినటువంటి వ్యక్తి అతను? यदि वो कुछ अच्छा कार्य करके प्रभु नाम का महिमा लेके आया है क्या? ఆ సమయంలో అతను మరణ పడక మీద ఉన్నాడు. तो उस समय वो मौत में था, मरने का लायक था, मरने वाला था ఆ సేపటి అతను చనిపోబోతున్నాడు. और कुछ समय में उसका मौत भी हो जाता था। ఎందుకంటే అతని పాపం అతన్ని తరిమింది, అతని పాపము పండింది అంటారు కదా, అలాగా అతని పాపం అతను పండి మరణానికి అప్పగించింది. तो उसका पाप उसका पीछे गया और उसका पाप फल होके उसको मौत प्राप्त होने वाला था उस समय में। అయితే ఆ రెండు ప్రక్కల అంటే యేసుక్రీస్తు వారి మధ్యలో ఉండి రెండు ప్రక్కల ఈ ఇద్దరు దొంగల్ని సిలువ వేసినప్పుడు ఆ ఇద్దరిలోనూ ఒక దొంగ ఇద్దరు. तो यीशु मसीह को जब क्रूस में उसको रखा था तो क्रूस में यीशु मसीह बीच में था और दोनों तरफ ये 2 चोर लोग थे, उसमें जो राइट साइड चोर था या किसी भी साइड में ये चोर था वो वाला था, ये दूसरा चोर। అయితే ఒక దొంగ అయితే దేవుణ్ణి అపహాసిస్తున్నాడు, నువ్వు దేవుడు కదా, నిన్ను రక్షించు, నన్ను కూడా రక్షించాను. तो एक चोर ऐसा बोल रहा था कि तुम प्रभु हो तो अपने आप को रक्षा करके मुझे भी रक्षा करो बोल के यीशु मसीह को ऐसा वो बोलता था। అయితే ఈ రెండో దొంగలో మాత్రం ఆ మార్పు ఎందుకండి? लेकिन वो दूसरी जो चोर था वो भी वैसा ही बोल सकता था, लेकिन ये क्यों उल्टा बिल्कुल अलग बोल दिया कि मुझे याद करो बोल के यीशु मसीह को बोल అయితే रहा है।
చేశారు, దొంగతనం చేశారు, ఏం చేశారు? ఇద్దరు సమానంగా చేశారు. ఇద్దరికి వచ్చినటువంటి ఆ యొక్క పాపాన్ని బట్టి వారికి ఆ శిక్ష విధించబడ్డారు. అయితే మొదటి దొంగలో ఎటువంటి పశ్చాత్తాపం లేదు, కానీ రెండో దొంగలో మాత్రం మార్పు వచ్చింది ఆ టైంలో. तो यदि हम ठीक से देखने से ये दोनों ही चोर थे और दोनों ही मिलके चोरबाजी कर रहे थे। वो वैसा कामों में वो दोनों इन्वॉल्व थे और दोनों को सजा मिला था और दोनों भी क्रूस में थे। दोनों भी मरने का समय आया था और दोनों भी और थोड़ी देर में शायद मर जाएंगे। तो उस समय में एक का चोर में तो पश्चाताप तो आया नहीं, लेकिन दूसरे चोर में तो पश्चाताप का हृदय आया है और पश्चाताप भी हुआ है और प्रभु को प्रार्थना भी किया है। అయితే ఇది చదివినప్పుడు నా ఆలోచన ఏంటంటే అక్కడ రాయబడలేదు, కానీ అయితే దొంగ ఇంతకుముందు యేసుక్రీస్తు గురించి వినే ఉంటాడు, లేదంటే యేసుక్రీస్తు గురించి తెలుసుకుని అతను ఆ యేసుక్రీస్తుని కలవాలని ఏమైనా అప్పుడులోనే ఆ టైంలోనే అతనికి ఏదైనా ఒక హృదయంలో ఒక పశ్చాత్తాప ఆలోచన వచ్చి ఉండొచ్చేమో. तो मुझे ऐसा लगता है कि वचन में तो लिखा नहीं है, लेकिन मुझे ऐसा लगता है कि वो यदि पहले यीशु मसीह के बारे में वो सुना हुआ होगा और वो कभी भी जाके यीशु मसीह से मिलने के लिए सोच भी रहा होगा, तो इसलिए जब वो मौका मिला वो उसको फ़ायदा उठा पाया। అయితే అంత సమయం అతనికి లేకపోయి ఉండొచ్చు ఆ సమయంలో. लेकिन उस समय उसको जाके यीशु मसीह से मिल के और सुसमाचार के बारे में सब जानने का समय भी नहीं था क्रूस पे उसको। యేసుక్రీస్తుని కలవాలనుకున్న లోపే అతను మరణానికి అప్పగించబడ్డాడు. यीशु मसीह को मिलने से पहले ही वो क्रूस में मरने के लिए दिया गया था वो दूसरे छोर पे। అయితే ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది. ఆ దొంగ నిజంగా అతను ఆ చివరి క్షణంలో అతని యొక్క అదృష్టమో లేకపోతే ఏంటో మనం చెప్పలేం, కానీ ఆ సమయంలో దేవుని చేతిలో ఆయన పడ్డాడు, దేవుని రాజ్యానికి ఆయన వారసుడు అయ్యాడు. ఆ సమయంలో అతనికి ఉన్న పశ్చాత్తాపాన్ని బట్టి, కానీ అందరికీ అటువంటి ఒక సమయం ఉండకపోవచ్చు. तो उस चोर का शायद हिंदी में क्या बोलते हैं अदृष्ट वसी को, मतलब फॉर्चुनेट होगा वो, इसलिए कि उसका सही टाइम पे सिर्फ मरने का लायक का समय पे और मर रहा था। उस समय में यीशु मसीह का तो जो यीशु मसीह में जो गॉडलीनेस को देख पाया और उसको स्वीकार किया। लेकिन हर सब व्यक्ति को ऐसा ही मौका मिलता है बोल के पश्चातापित होने का बोल के तो नहीं है। ఒకవేళ ఇంకా సమయం ఉంది, నేను ఈ పనులు ముగించుకుని అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాను, లేదంటే టైం ఉందిలే అనుకుంటే నిజంగా మనం ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను బట్టి నిజంగా అయితే మనకి సమయం అయితే లేదు. और लोग यदि सोच रहे होंगे और भी समय है, बाद में भी देख सकते हैं, बाद में भी प्रभु के पास जा सकते हैं, बाद में भी जाके पश्चाताप हो सकते हैं बोल के सोचने से दोस्तों अभी समय नहीं है। समय का वो जो खेल जो पहला था वो ख़त्म हो रहा है, बाहर का चीज़ें हम देख रहे हैं। అయితే అటువంటి సమయం దేవుడు ఆ దొంగకి అయితే ఈ సబ్జెక్ట్ జ్ఞాపకం చేసుకోవాలి మనం అందరం కూడా దేవుని బిడ్డలన్నమాట. तो यदि वो समय उस चोर को प्रभु ने दिया था, ये चीज़ मेरा अंश वो नहीं है, लेकिन फिर भी ऐसा जो प्रभु का बच्चे हैं हम तो उसको ज़रूर याद करनी चाहिए। అయితే అక్కడ అతనికి ఆ సిలువ పైన ఒక చిన్న అవకాశం దొరికింది. तो उसको उस क्रूस पे एक छोटा सा मौका उसको मिला था। అంటే ఇంకా అతనిలో మార్పు వచ్చి ఉంటుంది. ఎందుకు అని అంటే और भी उसमें पश्चाताप होने का और भी कारण क्या होगा कि యేసుక్రీస్తు వారు అంతకుముందు ఇది రెండో మాట కదా, మొదటిగా ఒక మాట మాట్లాడారు కదండి. ये दूसरी बात है जो यीशु मसीह बोलता है कि आप आज तुम मेरे साथ पैरादाइस में रहोगे बोल के। लेकिन उससे पहले यीशु मसीह एक बात है, वो क्या है? తండ్రి వీరేం నేను చేయించినారు, మీరు ఎదురుగాక మీరు క్షమించండి అని ఒక మాట యేసుక్రీస్తు వారు మాట్లాడారు. అది దొంగ గమనించాడు ఆ మాటని. तो यीशु मसीह पहला बात जो बोलता है, पिता ये लोग क्या करते हो जानते नहीं, तो इसको माफ़ करिए बोल के जैसा यीशु मसीह ने बताया था। तो वो बात इस चोर ने तो सुना है क्रूस पे जब यीशु मसीह बोला था। అయితే ఆ సమయంలో ఆయన కూడా మానవ శరీరంలో ఉన్నారు. ఎన్నో అప్పటికే చాలా అంటే ఆల్మోస్ట్ ఆయన రక్తం చివరి బిందు వరకు పోయింది. ఆ స్థితిలో ఉండి క్షమించు అని అడిగాడు. ఆయన అడిగాడు అంటే ఆయన యొక్క ఆ యొక్క జీవితాన్ని అతను అర్థం చేసుకోగలిగాడు. तो यीशु मसीह का स्थिति उस समय था कि शरीर में बुरा खून निकल गया और शरीर में भयंकर दर्द था और कुछ समय में यीशु मसीह मर जाते थे क्रूस पे। वैसा स्थिति में भी यीशु मसीह का पहला बात जब क्रूस पे उसको रखा गया था कि दूसरों को माफ़ करिए बोल के जब यीशु मसीह ने बताया था, उस चीज़ को जब ये चोर सुना था
कि ऐसा स्थिति में ये बोल रहे हैं, मतलब ये ज़रूर परमेश्वर ही होगा बोल के उसको ग्रहण हो गया। అయితే ఆ స్థితిలో మరొకరి గురించి ఆలోచించడం అనేది సాధ్యం అంటారా? तो उस स्थिति में जब आदमी था, वैसे स्थिति में दूसरों के बारे में सोचने का शक्ति रहता है क्या? वो पॉसिबल है क्या? మరొకరి కోసం ప్రార్థించగలరా? और उस स्थिति में भी दूसरों के लिए दुआ कर सकता है क्या? అది గుర్తించే రెండో దొంగ. तो वो चीज़ ग्रहण किया, वो दूसरा छोड़। అయితే ఆ క్షమాపణ అనే ఒక పదము ఆ స్థితిలో ఆ యొక్క రెండో దొంగని కదిలించింది అతని హృదయాన్ని. तो वो जो माफ़ी जो यीशु मसीह ने जो प्रार्थना किया, माफ़ करे बोल के, वो शब्द वो उसका मन को बदल दिया, वो दूसरा छोर को कि ये कैसी किस तरीका का दुआ है बोल के। అయితే పాపంలో మునిగిన ఏ వ్యక్తి అయినా సరే మరొకరి పాపం క్షమించమని పలకలేడు అని అతను అర్థం చేసుకున్నాడు. तो कोई भी व्यक्ति पाप में गिरा हुआ है, वो दूसरों का पापों का माफ़ी के बारे में बोल नहीं सकता है। तो ये चीज़ वो उधर ग्रहण किया है। అదే అయితే అతను యేసుక్రీస్తుని చూశాడంటే అతను పరమ పవిత్రుడని అతను ఎరిగి అప్పుడు చూశాడు యేసుక్రీస్తుని. तो उस समय वो ग्रहण किया है कि यीशु मसीह परम पवित्र है, और वो ग्रहण करके यीशु मसीह को स्वीकार किया है। అంటే చూశాడంటే అప్పటి వరకు చూడలేదా అంటే అప్పటి వరకు చూసిన చూపు వేరు, అప్పుడు అతను చూసినటువంటి అతను చూసి చేయడు. तो उस समय यीशु मसीह को वो देखा है बोल के बोलने से उसका मतलब क्या है कि वो पहले भी यीशु मसीह को देख रहा था, जिस दृष्टि से वो देख रहा था वो अलग था, अभी जिस दृष्टि से यीशु मसीह को देख रहा है वो अलग है। ఇప్పుడు ఆయన ఎలా చూస్తున్నాడంటే ఒక భక్తి భావంతో చూస్తున్నాడు. अभी यीशु मसीह को एक भक्ति का भाव से एक परमेश्वर है बोल के देख रहा है। అయితే ఒక సరైన విధానంలో భక్తి భావంలో సరైన విధానంలో పశ్చాత్తాపం కలిగినటువంటి ఒక మనసుతో దేవుని చూస్తున్నాడు. तो एक भक्ति का भाव से एक पवित्र विधान से अभी यीशु मसीह को वो देख रहा है। అంటే మనం కూడా చాలాసార్లు దేవుని దగ్గరికి వెళ్తున్నాం. చాలాసార్లు అంటే మనం ప్రతిదినం ప్రార్థించుకుంటాం, ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్తాం. మనం ఏ దృష్టితో దేవుని చూస్తున్నామో तो हम ఆలోచించుకోవాలి. तो हम भी हर वक्त प्रार्थना करते हैं, प्रभु का सन्निधि में जाते हैं, हर हफ्ता हम मंदिर में जाते रहते हैं। तो हम भी यीशु मसीह को किस दृष्टि से हम ग्रहण कर रहे हैं या देख रहे हैं। అది అంటే ఆరాధిస్తున్నాం దేవుని వాక్యం, ప్రతిదినం వాక్యం చదువుతున్నాం, దేవుని మనం కన్నీటి ప్రార్థన కూడా మనం చేస్తాం. కానీ ఎంతవరకు దాంట్లో వాస్తవికత ఉన్నది అనేటువంటివన్నీ మనం గ్రహించగలిగాం. तो हम आराधना कर रहे हैं, प्रभु का वचन सुन रहे हैं, और आंसू से भी हम प्रार्थना कर रहे हैं, लेकिन कितना तक उसमें ट्रूथ है जो हम जो कर रहे हैं, जो भक्ति हम जो कर रहे हैं उसमें कितना स्वच्छता है या ट्रूथ है बोल के अभी पूछ रहे हैं। అయితే ఆచారబద్ధంగా మనం నడుపుతున్నాము, క్రైస్తవులు కాబట్టి ప్రజలు మెప్పు కోసమా లేకపోతే దేనికోసం మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం. ये व्यवहारिक चीज़ जैसा एक आचार जैसा हम हमारे भक्ति में कंटिन्यू हो रहा है, या नहीं तो सच में प्रभु यीशु मसीह के पास हमारे पापों का माफ़ी के लिए हम जा पा रहे हैं। అయితే ఒకసారి మనం పరిశీలించుకోవడానికి సమయము మనకు సమీపంగా ఉంది కాబట్టి ఈ సమయంలో మనం యథార్థంగా దేవుని ఎడల ఉన్నామా, లేదు అంటే వెళ్తున్నాము దేవునిలో మేము ఉంటున్నాం అనేటువంటి భ్రమలో ఉంటున్నామా. ये समय है हम सोचने का। यदि हम यथार्थ रीति से यीशु मसीह को अपराइट वे से हम आराधना कर रहे हैं, उनका पास जा रहे हैं, या नहीं तो वैसे ही आचारिक स्थिति में हम कंटिन्यू हो रहे हैं, वो देखना चाहिए क्योंकि समय कम है। నిజంగా మనం ప్రభు వైపు చూస్తూ పూర్ణ హృదయంతో యథార్థంగా మనం ఆయన్ని ప్రార్థించినప్పుడు కానీ ఆయన వేడుకున్నప్పుడు కానీ तो यदि हम सच्चाई से पूरे दिल से यीशु मसीह को जब हम प्रार्थना करते हैं और विनती करते हैं तो వెంటనే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. वो ज़रूर हमें तुरंत याद करने वाला परमेश्वर है। యథార్థమైన వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడంట. जो यथार्थ रीति से जीते हैं उनके लिए यीशु मसीह इंतज़ार कर रहा है। ఆ రెండో విధంగా ఆ క్షణంలో చివరి క్షణంలో యథార్థంతో ప్రార్థించాడు, పశ్చాత్తాపడి. तो उस समय में उस आखिरी स्थिति में वो दूसरा छोर यथार्थ रीति से वो प्रार्थना की कि वो उसका प्रार्थना यथार्थ प्रार्थना हुआ, इसलिए उसका प्रार्थना प्रभु ने सुना। నన్ను నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఒక్క మాట, చిన్న మాట. तो एक ही छोटी बात ही बोला है कि तुम तुम्हारा राज्य से जब आते हो प्रभु मुझे याद करो बोल के। ఒకవేళ
మనం ప్రార్థించడం అంటే మంచి మంచి పదజాలం మనకు రాకపోయినా, यदि हमें अच्छे अच्छे शब्द नहीं मिलता है प्रार्थना करने के लिए, లేకపోతే గంటల గంటల తరబడి మనం ప్రార్థించలేకపోయినా, या और घंटों बहुत सारे हावर्स बैठ के प्रार्थना कर नहीं पाने से, ఒక యథార్థమైనటువంటి ఒక ప్రార్థన చేసినట్లయితే ఆయన పరవశించిపోతాడండి. लेकिन सच्चाई दिल से जब हम प्रार्थना करते हैं तो प्रभु को बहुत आनंद मिलता है। మనందరికీ చిన్న బిడ్డలు ఉన్నారు కదా, చిన్నప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు ముద్దుగా మాట్లాడినప్పుడు మనం ఎంతలాగా మాట్లాడుతున్నాడు అనేసరికి ఎంత సంతోషపడి ఉంటాం కదండి. तो हम सबको तो बच्चे हैं, तो जब वो छोटे थे, जब वो पहला बार बात करते हैं, जब वो थोड़े थोड़े बातें मिलके बात करते हैं, हमें कितना अच्छा लगता है। प्यारे प्यारे बातें वो बोलने से बहुत खुश लगता है हमें, जब उनका बात सुनने से। అని ముద్దు మాటలు మనకి ఎంతో సంతోషంగా ఉండి, ఇంతకు ముందంటే ఇది లేవు ఫోటో కెమెరాస్ అవి, ఇప్పుడైతే వాళ్ళు ఏం చేస్తున్నా సరే వెంటనే కెమెరాలో బంధించేస్తున్నారు కదా. तो अभी तो फ़ोन है, कैमरा है, बहुत सारी चीज़ें हैं, लेकिन पहले वैसे नहीं था। तो जो भी बच्चे बात करते हैं वो तो अभी हम तुरंत उसमें रिकॉर्ड कर पा रहे हैं। మనకి ఎంత సంతోషం, మనం ఇట్లా చేసేటువంటి ఏదైనా పనులు మనకి ఎంత సంతోషాన్ని ఇస్తాయి. तो हमारे बच्चे जो भी ऐसा काम करते हैं देखने से हमें बहुत खुश लगता है और बहुत आनंद लेके आता है। అలాగే ఆయన మన తండ్రి. वैसे ही यीशु मसीह हमारा पिता है। యథార్థంగా మనం ప్రార్థించినప్పుడు చిన్న ప్రార్థనని లేదా మన మాటలు బాగలేదు, వొకాబులరీ బాగలేదని కానీ, వీళ్ళంత సమయం చేశారని కానీ, ఏ సమయము సందర్భము పరిస్థితి నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు అని ఆయన చూసే దేవుడు కాదు. यदि हम सच्चाई दिल से जब हम प्रार्थना करते हैं तो वैसे ही प्रभु तुम्हारा स्थिति क्या होने से भी, किस रीति में तुम प्रार्थना करने से भी, कहाँ भी होके प्रार्थना करने से भी वो इनकार नहीं करेगा। అంటే కింద చాలా మంది माట్లాడారు ఆయన శిలువ మీద ఉన్నప్పుడు, तो కింద చాలా మంది మాట్లాడుతున్నారు. जब यीशु मसीह क्रूस पे था, नीचे से जितना लोग खड़ा है वो सब लोग बहुत कुछ बातें कर रहे हैं, అయితే ఆ యొక్క దొంగ మాట్లాడిన ఒక చిన్న మాట మాత్రం ఆయన చెరుపబడింది. लेकिन इतने बातें जब यीशु मसीह भी सुन रहा होगा, लेकिन सिर्फ ये जो चोर जो छोटा बात जो किया है वही यीशु मसीह सुना है। ఆయన అంత యథార్థంగా ఆయన ప్రార్థించిన ప్రార్థన ఆలకించే దేవుడు. इसलिए जो ये सच्चाई दिल से, सच्चाई मन से जब हम प्रार्थना करते हैं उसको सुनने वाला प्रभु है यीशु मसीह। యథార్థంగా ప్రార్థించేటువంటి దేవుడు ఆయన. యథార్థంగా ప్రార్థించాలి దేవునికి. ఆయన వినేటువంటి దేవుడు, ఇసుగక వినేటువంటి దేవుడు ఎలా ప్రార్థించినప్పుడు. तो सच्चाई से हम जब प्रार्थना करते हैं वो बिना नाराज ना होके वो सुनने वाला प्रभु है। అయితే రెండవదిగా చూస్తే మొదటి సమయంలో 1వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. तो फर्स्ट सैमुएल फर्स्ट चैप्टर 19 वर्स एक बार देखें। తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను కనుక హన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని దీనిని అడిగి తిని అనుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. ఇక్కడ దేవుడు హన్నాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. इधर प्रभु हन्ना को याद किया बोल के हम देख पा रहे हैं। ఆ వచనంలో ఉన్నటువంటి పై స్టోరీ అంతా మనకు తెలుసు. उसका वचन से पहले क्या भी जो भी कहानी है उधर हम जानते हैं। ఎల్కానాకి ఇద్దరు భార్యలు, ఒకరు హన్నా, రెండోది పెనిన్నా, ఇద్దరు ఉన్నారు కదండి. तो एल्काना बोल के एक आदमी था, उसका दो बीवी थे, एक है हन्ना, दूसरा है पेनिन्ना। అయితే హన్నాకి బిడ్డలు కలగలేదు, కానీ పెనిన్నాకి బిడ్డలు ఉన్నారు. तो हन्ना को संतान प्राप्त नहीं हुआ, लेकिन पेनिन्ना को बच्चे हैं। మనకి ఏదైనా ఉన్నప్పుడు ఎదుటి వారికి లేనప్పుడు ఎంత అద్భుతంగా వారిని అవమానించేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి జనాలు అలా ఉన్నారంటే, ఇప్పుడు కదా అప్పుడు కూడా అలాగే ఉన్నారు కదండి. మనకి ఏదైనా ఉంది అంటే అది వేరే వాళ్ళకి లేనప్పుడు దాన్ని ఎత్తిపొడవడము, ఒక రకంగా మాట్లాడటము, అదే చేసింది ఎల్కానా. तो मानव का एक स्वभाव है, जब उसके पास वो चीज़ रहता है और दूसरों के पास वो चीज़ नहीं रहता है, तो जिसके पास नहीं रहता है उसको ऊपर उठा के उसको गाली देना या उसको अवमान करना, ऐसा चीज़ हर एक व्यक्ति कभी भी करने के लिए सोचता है। वैसे ही स्थिति में अभी हन्ना भी है कि उसका बच्चा नहीं बोलते पेनिन्ना उसको बहुत तकलीफ कर रही है। ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే మనకు ఉన్న దాన్ని బట్టి మనం సంతోషించాలి. लेकिन इधर एक चीज़ हम याद करना है कि कभी भी जो चीज़ हमारे साथ है उससे हम खुश रहना है।
వీలైతే సహాయం చేసే వాళ్ళగా మనం ఉండాలి దేవుని బిడ్డలుగా. फिर भी हो सकता है तो हम दूसरों को सहायता भी करना है क्योंकि प्रभु का बच्चे हैं बोल के। మీరు లేఖనం చదవాల్సింది కదా, పెళ్ళినాకి బిడ్డలు కలిగారు. हम देखेंगे कि इधर पेनिना को तो बच्चे हैं, అదే ఆ విషయాన్ని బట్టి ఆమెను కించపరచడము, అవమానపరచడం ఆమె చేసింది. इसलिए अन्ना को बच्चे नहीं है बोल के उसको बहुत गाली दे रही थी, उसको अवमान कर रही थी। ఆ సమయంలో అన్న దేవుని సన్నిధిలో మొరపెట్టడం మొదలుపెట్టింది. तो इसलिए अन्ना क्या किया, जाके प्रभु का सन्निधि में वो प्रार्थना करना शुरू किया। తన హృదయాన్ని అంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరించేసింది. तो अपना पूरे मन को प्रभु का सन्निधि में गिरा दिया। ఆ సమయంలో తను ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళింది కదా, ఏ మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే ఎక్కడికి ఆమె పరిగెట్టలేదు కదా. ये क्यों कोई आदमी का पास, कोई इंसान का पास तो गया नहीं, लेकिन और कहाँ भी गया नहीं, लेकिन सिर्फ प्रभु का पास गई और प्रार्थना की। సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆయన పాదాల చెంతకు వెళ్ళాలి, ఆయన ద్వారానే ఆమె పొందుకోవాలని ఆశపడి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొదలుపెట్టుకుంది. तो वो विश्वास किया कि जो सृष्टि को अवरुद्ध किया है वो प्रभु है, तो उसका पास ही जाके मैं संतान को प्राप्त करना है बोल के वो प्रभु का मंदिर में जाके ऐसा प्रार्थना की। అయితే మనకున్న సమస్య ఏదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు. तो हमारा समस्या कुछ भी हो सकता है, बड़ा भी हो सकता है, छोटा भी हो सकता है। అయితే దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేది నేర్చుకోవాలి. इसलिए हम प्रभु का सन्निधि में जाके प्रभु का सन्निधि में हम प्रार्थना करना सीखना चाहिए कोई भी स्थिति के लिए। మన హృదయాన్ని అంతటిని ఆయన సన్నిధిలో కుమ్మరించే వారిలా మనం ఉండాలి. हमारा मन को पूरा प्रभु का सन्निधि में गिराना वाला जैसा हम भी रहना चाहिए। కానీ మానవ స్వభావం బట్టి మనం ఏమి చేస్తామో మొట్టమొదటిగా కంగారు పడిపోతాం. लेकिन जो मानव रीति से हम क्या करते हैं, पहले सबसे पहले हम टेंस हो जाते हैं, भय में चले जाते ఆ हैं। సమయంలో మనం దేవుని మర్చిపోతాం. उस समय में हम प्रभु को भूल जाते हैं कि प्रभु है मेरा। ఏం చేయాలి అంటూ వాళ్ళు ఫోన్ చేస్తాం, లేదు ఫోన్ చేస్తాం, అక్కడెక్కడ తిరుగుతాం. तो अभी क्या करना है, कहाँ जाना है बोल के किसी को हम कॉल करते हैं, और वहाँ कहाँ जाना है बोल के वहाँ जाते हैं। ऐसे ऐसा बहुत कुछ करने के लिए कोशिश करते हैं। అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాం దేవుని దగ్గరికి. वो सारे पूरा होने के बाद आखिरी में प्रभु का पास आएंगे। అయితే ఈ హన్నా ఏం చేసిందంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. लेकिन हन्ना वैसा नहीं की, सबसे पहले प्रभु का सन्निधि में चली गई, प्रभु का पास चली गई। ఏ కష్టం వచ్చినా మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. तो कोई भी तकलीफ या कोई भी दुख आने से भी पहला बार हम जाना है प्रभु का पास, क्योंकि वो हमें याद करने वाला प्रभु है। అయితే ఆమె ఎవరిని పట్టించుకోలేదు. वो किसी के बारे में वो सोची नहीं थी। ఆ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆమె ప్రార్థన ఏ రీతిగా ఉందంటే, ఆమె మత్తురాలై ఉందేమో అనేసి అక్కడ ఉన్న యాజకుడు ఉన్నాడు కదా అతను, ఆయన అన్నారు, ఆయన ఏమన్నారు, నువ్వు తాగి అదే ద్రాక్షరసం తీసుకుని వచ్చావా అని కూడా ఆయన అడిగాడు కదంటే. అంటే ఆమె ఏం చేస్తుందో కూడా, చుట్టూ ఎవరైనా చూస్తున్నారా ఏంటి అని కూడా పట్టించుకోకుండా ఆ రీతిగా దేవుని వేడుకోవడం, దేవుని ఎదుట హృదయాన్ని కుమ్మరించడం అనేది ఆ సమయంలో ఆమె చేసింది. तो हन्ना ऐसा किया था कि अपना मन को ऐसा प्रभु का सन्निधि में गिराया था कि जो याजक था उधर एली, वो भी बोलना शुरू किया कि क्या तुम शराब पी के आए क्या बोल के ऐसा भी उनसे बात किया था। क्योंकि अपना पूरे मन को वो किसी को भी सोचा नहीं अगल बगल में कौन है, लेकिन अपना मन को प्रभु का सन्निधि में गिरा दिया। अपना दुख को पूरा प्रभु का सन्निधि में वो पेश किया था प्रार्थना। ఆ రీతిగా మనం అందరం కూడా దేవుణ్ణి పట్టుకునే వాళ్ళంగా ఉండాలి. वैसा हम भी प्रभु को पकड़ने वाला होना चाहिए हमारे ज़िंदगी में। అయితే హన్నా ఏమడిగింది, ఒక కుమారుని దయచేసి తండ్రి అని అడిగింది. हन्ना क्या प्रार्थना कहता कि एक पुत्र को प्राप्त करवाइए प्रभु बोल के प्रार्थना की। అదొక్కటే అడిగింది. वो एक ही पूछा है, కానీ लेकिन దేవుడు ఏమి ఇచ్చేయడానికి బహుమానంగా प्रभु ने उसको और भी क्या गिफ्ट दिया पता है। కుమారుడు అయితే ఇచ్చేది నాకు, అతను అతను గొప్ప ప్రవక్త. पुत्र तो प्रभु ने दिया है, लेकिन वो एक बहुत बड़ा प्रवक्ता बन गया था उस देश का। ఎటువంటి ప్రవక్త అంటే రాజును శాసించే ప్రవక్త. वो ऐसा प्रवक्ता था कि राजाओं को भी नियामक करने वाला, शासन करने वाला प्रवक्ता था। రాజుని అభిషేకించే ప్రవక్త. राजाओं को अभिषेक करने वाला प्रवक्ता था। తన ప్రజలందరినీ దేవుని వరకు తిప్పేటువంటి ఒక యాజకుడు. तो अपना लोगों को प्रभु का तरफ मुड़ाने वाला याजक था वो। అటువంటి ఒక గొప్ప ప్రవక్తని ఆమె గర్భం నుంచి దేవుడు ఎన్నుకొని బయటకు తీసుకొచ్చారు. ऐसा एक प्रवक्ता को हन्ना का गर्भ से वो चूज करके उसको लेके आया था। వెనుక అంత హేళన చేసింది కానీ ఆమె బిడ్డల సంగతి అయితే ఇక్కడ రాయబడలేదు.
వాళ్ళు పెరిగిన ఇతనా- ఏమయ్యారో కనిపించలేదు. पेरीना इतना गाली दे रहा था हन्ना को, लेकिन उसका बच्चों का हालत क्या हुआ बोल के तो बाइबल में तो लिखा नहीं था। అయితే హన్నా బిడ్డల్ని దేవుడు ఎంత అద్భుత రీతిగా ఆశీర్వదించారు. लेकिन हन्ना और अन्ना का बच्चों को प्रभु ने बहुत आशीर्वाद की। లేఖనం చెప్తుంది కదా మనకి ఏంటంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేసే దేవుడు మన దేవుడు. तो क्वेश्चन ऐसा बोलता है ना कि हम जो पूछते हैं और हम जो सोचते हैं उससे भी ज़्यादा देने वाला परमेश्वर है बोल के हमारा प्रभु के बारे में बोला है। హన్నా అడిగింది, हन्ना तो ऐसा पूछा है, కానీ ఆమె అడిగిన దానికంటే కూడా అత్యధికంగా దేవుడు ఆమెకి దయచేశాడు. हन्ना पूछा है लेकिन उससे भी बहुत ज़्यादा प्रभु ने हन्ना को दिया था। ఒకవేళ దేవుని సన్నిధిలో మనం మొరపెట్టొచ్చు, ఏదో శ్రమ, ఏదో కష్టము, ఏదో ఇబ్బంది, మనకి ఇంకా దాని సొల్యూషన్ దొరకకపోవచ్చు. ఒకవేళ అలసిపోతున్నాం, కృంగిపోయి ఏంటిది ఇంకా జరగట్లేదు అని ఒకవేళ మనం ఈ దినం ఈ సమయంలో అంటే పైకి అందరూ బాగానే ఉంటాం, కానీ ఎవరి హృదయాల్లో ఎవరి జీవితాల్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయో మనకి ఎవరికి తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. तो यदि इस समय हम विचार हुए होंगे, बहुत प्रार्थना किए होंगे प्रभु के पास, ऐसा आपका मन को गिरा के भी बहुत बार प्रार्थना किया होगा, लेकिन फिर भी जिस चीज़ के लिए प्रार्थना कर रहे हैं वो ठीक नहीं हुआ और दुख हो गए और बहुत बुराई स्थिति में विचार होके चले गए भी होने से भी దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసిన ఒక మాట ఏంటంటే అలసిపోవద్దు, కృంగిపోవద్దు, ఆలస్యం అవుతుందని నిరాశపడవద్దు. तो यदि लेट हो रहा है बोल के या तुम विचार नहीं करना या डिप्रेस नहीं होना, लेकिन प्रभु में विश्वास से रहना बोल के प्रभु इधर बोल रहा है। విశ్వాసంతో ప్రార్థించాలి. तो विश्वास से प्रार्थना करना है। వాక్యం చెప్తుంది కదా, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు ఆయనే. तो वचन बोलता है ना, विश्वास का करता है और उसको आगे लेके जाने वाला प्रभु ही है बोल के। అయితే మన విశ్వాసము ఆయన సింహాసనాన్ని కదిలించే రీతిగా ఉండాలి. तो हमारा विश्वास ऐसा रहना कि प्रभु का जो सिंहासन जहाँ जिसके ऊपर वो बैठते हैं उसको मूव करने वाला जैसा रहना है। ఎన్నో అవమానాలు ఎదురవచ్చు మనం జీవిస్తున్న ఈ లోకంలో, ఈ పరిస్థితుల్లో. तो बहुत सारे अवमान हमें प्राप्त हो सकता है इस संसार में, इस स्थिति में जब हम प्रभु के लिए जी रहे हैं। అన్న ప్రార్థన విన్న దేవుడు, దొంగ ప్రార్థన విన్న దేవుడు, మన ప్రార్థన ఎందుకు వినలేదు? तो हन्ना का प्रार्थना जो सुना है प्रभु और जो चोर का जो प्रार्थना सुना है प्रभु, तो हमारा प्रार्थना क्यों नहीं सुनेगा? ఆయన కూడా మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, విశ్వాసంతో ప్రార్థిస్తే. तो वो भी हमें याद करने वाला परमेश्वर है जब हम विश्वास से प्रार्थना करते हैं। అలాగే మూడోది మనం చూసినట్లయితే ఆదికాండం 19:29. तो वैसे ही हम दूसरा और एक व्यक्ति के बारे में देखेंगे, जेनेसिस 19th चैप्टर 29th वर्स। దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశింపకుండా అతన్ని తప్పించెను. So it was that when God destroyed the cities of the valley, God remembered Abraham and sent Lot out of the midst of the overthrow, when he overthrew the cities in which Lot has lived. లోతును తప్పించాడు కదా దేవుడు. లోతు మంచోడని దేవుడు తప్పించాడా? लोट को प्रभु ने बचाया था ना लॉट को, तो वो अच्छा आदमी बोल के उसको वो ठीक किया है क्या? ఎవరి వల్ల తప్పించాడు అని అక్కడ చదివిన వాక్యాన్ని బట్టి किसका कारण उसको प्रभु ने बचाया था? जो वचन हमने पढ़ा है उसका अनुसार అబ్రహాం చేసిన విజ్ఞాపనని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. अब्राहम जो प्रार्थना किया, जो विज्ञापना किया, उसको याद करते हुए लोट को प्रभु ने बचाया था। మనం చేసే ప్రార్థన అనేక మందిని కాపాడుతుందంట. हम जो प्रार्थना करते हैं वो बहुत सारे लोगों को बचाता है। ఎహెజ్కేలు 22:30 ఒకసారి एजिकियल 22 30 एजिकियल 22:30 भी एक बार देखेंगे। 30. And I sought for a man. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను
ఒకడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అయితే అక్కడ యేసుక్రీస్తు ఇంగ్లీష్లో చదువుతుంది. And I murder without justice. Short for a man. Short women more than build up the wall and stand in the branch before me for the land I should restore I found అయితే ఇక్కడ ఆయన చెప్తున్నాడు కదా, ఎవరైనా విజ్ఞాపన చేసేవాళ్ళు కలరేమో అని ఆయన చూస్తున్నాడంట. విజ్ఞాపన तो कोई विज्ञापन करने वाला कोई है क्या बोल के प्रभु देख रहे थे. మనం అనుకుంటాం ఇదే దేవుని చిత్తం, ఇదే దేవుని చిత్తం అని అనుకుంటాం కదా చాలాసార్లు. तो हम बहुत बार सोचते हैं यही प्रभु का इच्छा है, यही प्रभु का इच्छा होगा बोल के सोचते रहते हैं. కానీ మన విజ్ఞాపన, మన ప్రార్థన కూడా ఆయన మనసును మార్చగలరు, చిత్తాన్ని కూడా మార్చగలరు. लेकिन हमारा जो विज्ञापन का जो प्रार्थना होगा वो प्रभु का इच्छा को भी वो बदल सकता है. మనం హిజ్కియాని చూసినట్లయితే మనకు తెలుసు ఆయన ఆయుష్కాలం తీరిపోయింది, కానీ దేవుని ప్రార్థించినప్పుడు ఆయన యొక్క ఆయుష్ని ఇంకా పొడిగించాడు కదా దేవుడు. तो हमें हिचकिया का बारे में पता है. तो हिचकिया का वास्तविकता से देखने से उसका ज़िंदगी तो ख़त्म होने वाला था, लेकिन जब ये हिचकिया विज्ञापन प्रार्थना की तो उसके बाद हम देखेंगे कि प्रभु उसको ज़िंदा रखा और 15 साल उसको और जीने का मौका भी दिया था. మనం ఆయన చిత్తం కంపల్సరీ మన జీవితాలు ఆయన చిత్తం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు మనం చేసే విజ్ఞాపన, మన ప్రార్థన, కొన్ని పరిస్థితులు అంటే మనకు తెలుస్తాయి ఏది నెగిటివ్ ఏది పాజిటివ్ అనేది. కొంచెం అటువంటి నెగిటివ్గా ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుంచి దేవుడు మార్చగలిగే దేవుడు, అంత శక్తివంతమైన దేవుడు, దేన్నైనా మార్చగలిగే దేవుడు. तो हमारे ज़िंदगी में कभी कभी ऐसे नेगेटिव्स भी हो सकता है. हमें क्या क्या हो रहा है प्रभु को ज़रूर जानता है, लेकिन जब हम विज्ञापन से प्रार्थना करते हैं ऐसा कभी नेगेटिव्स में भी जब हम प्रार्थना करते हैं तो उसको ठीक करने वाला प्रभु है हमारा परमेश्वर. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు ఆ అధ్యాయం అంతా చూసినట్లయితే అబ్రహామును దర్శించాడు కదా. ఆ సమయంలో దర్శించినప్పుడు ఎంత మంచి స్నేహితుడో కదా అబ్రహాము దేవుడికి. కాబట్టి ఆయన ఏమనుకున్నాడు, నేను అంటే ఇది లోతు ఉన్న ప్రాంతాన్ని, సొదొమ గొమొర్రాని నేను నాశనం చేస్తానని దేవుడు నిర్ణయించుకున్నాడు. కానీ ఆ విషయాన్ని చెప్పాలి, అబ్రహాంకి నేను చెప్పేయాలని ఆయన అనుకున్నాడు. तो जेनेसिस का 18 चैप्टर में हम देखेंगे कि अब्राहम को कैसा प्रभु ने आशीर्वाद किया और कैसा अब्राहम का पास जब प्रभु आता है तो बहुत देर होने के बाद भी वो जो सोदोम और गोमोरा को जो नाश करने के लिए प्रभु आया वो बात मैं कैसे छुपा सकता हूँ अब्राहम को ना बोल के उसको बोलने के लिए प्रभु ने सोचा था कि अब्राहम को चीज़ बोलना है. అప్పుడు చెప్పినప్పుడు ఏమనుకున్నాడు అబ్రహాము, వాళ్ళే చేసేవాళ్ళే నీకు మంచి ఆలోచన వచ్చింది, చేసే దేవా తొందరగా లోతున మాట్లాడుకొని వెళ్ళిపోయాడు అని అన్నాడండి. तो अब्राहम उस समय क्या ऐसा बोला कि आप बहुत अच्छा काम कर रहे हो, उसको वैसा ही होना चाहिए, अब जल्दी कर दो और सब लोग ऐसा हो जाएंगे, नाश हो जाएंगे बोल के अब्राहम ऐसा बोला है क्या? ఆ క్షణంలో దేవుడు చెప్పినప్పుడు బేరమాడడం మొదలుపెట్టాడు. तो जब यीशु प्रभु ऐसा अब्राहम को बोला था तब वो जाके बार्गेन करना शुरू कर दिया अब्राहम ने लोत को बचाने के लिए. 50 మంది ఉంటే, 45 మంది ఉంటే, 30 మంది, 20, 10 మంది వరకు తీసుకొచ్చాడు. तो 50 लोग होने से या 40 लोग होने से, 30 लोग होने से, 20 लोग होने से या 10 लोग होने से भी क्या उस शहर को आप बचाएंगे क्या बोल के वो बार्गेन करते प्रभु से आया था. అంటే ఆ యొక్క ప్రజలు నశించుకోవడం అనేది లోతు ఒక్కడనే కాదు, అక్కడ ఉన్న ప్రజలు నశించుకోవడం అనేది అబ్రహాముకి ఇష్టం లేదు. तो सिर्फ लोत ही नाश होना नहीं है, उधर जितने सारे लोग हैं कोई भी नाश नहीं होना है बोल के ही अब्राहम का इच्छा था. ఆ రీతిగా దేవుడిని బ్రతిమలాడడం అంటే దేవుడికి విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు ఆ సమయంలో. तो उस रीति से वो प्रभु को प्रार्थना कर रहा था, विज्ञापन ही कर रहा था अब्राहम ने बोलना है तो प्रभु के सामने. వారిని క్షమించు దేవా, ఒక్కసారి వారి వైపు చూడు, కనికరించు, ఒక్క 10 మంది ఉన్నా సరే వారిని రక్షించు అనేసి దేవుడిని బ్రతిమలాడడం మొదలుపెట్టాడు. तो वैसा वो पूछ रहा था कि उन लोगों को माफ़ करो, कम से कम 10 लोग रहने से भी उस शहर को बचा दो बोल के वो विज्ञापना कर रहा था प्रभु का सामने. కానీ అంతమంది కూడా ఆ ప్రాంతంలో లేనందువల్ల దాన్ని లోతున కుటుంబాన్ని రక్షించడం, మిగతా
ప్రాంతం అంతా దేవుడు నశింపచేసేసాడు. लेकिन उतना भी 10 लोग भी उधर परमेश्वर का भय मानने वाला नहीं था, इसलिए उन लोट का फैमिली को सेव करके बाकी लोग को नाश कर दिया। ఆ సమయంలో అబ్రహాం చేసిన విజ్ఞాపన ప్రార్థన వలన లోతు కుటుంబం రక్షించబడింది. तो उस समय जो अब्राहम जो विज्ञापना जो प्रार्थना किया है उसकी वजह से लोट का जो परिवार पूरा बच गया था। ఈ రోజు మనం చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన మన కుటుంబానికి బలమైనటువంటిది. तो इन दिनों में हम जो विज्ञापना जो प्रार्थना करते हैं वो हमारा परिवारों को और हमारा जो जिसके लिए हम प्रार्थना करते हैं उन लोगों के लिए भी वो एक रक्षा है। మనం చేసే ప్రార్థన మన కుటుంబాల్లో కావచ్చు, మన చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలు నివసించేటువంటి ప్రాంతాల్లో కావచ్చు, మన రక్షణ లేనటువంటి వారికి రక్షణ కలిగిస్తుంది. तो हम जो भी प्रार्थना करेंगे या हमारे लिए या जो लोग प्रभु का मार्ग में नहीं है उनके लिए भी हम प्रार्थना करने से वो लोग प्रभु का मार्ग में जरूर आएंगे। విజ్ఞాపన చేయాలంటే నిజంగా మన కుటుంబాల కొరకు ప్రార్థించడం ఒక ఇదైతే మనం ప్రార్థన కాదు, మొట్టమొదటిగా విజ్ఞాపన నశించిపోతున్న వారి కొరకు, దేశం కొరకు, పరిస్థితుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయమని దేవుడే వాక్యంలో చెప్పాడు. सिर्फ हमारे लिए नहीं लेकिन जितने लोग प्रभु को नहीं जानते हैं और हमारा देश के लिए, हमारा जो राजाओं के लिए, नेताओं के लिए और जहाँ भी लोग हैं उन सब के लिए प्रार्थना करना है बोल के प्रभु का वचन विज्ञापना करना है बोल के प्रभु का वचन में बोला गया है। ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనం విజ్ఞాపన చేయడం, ఏ సమయం దొరికినా ఎంత సమయమైనా విజ్ఞాపన చేయడం అనేది ఎంతో అవసరం. तो इन दिनों में तो और ज़रूरी कितना भी समय हमें मिलने से विज्ञापना करना हमारे लिए और हमारे देश के लिए इन सब चीज़ों के लिए वो बहुत ज़रूरी है। మనం చూస్తున్నాం కదా, ఇంతకుముందు యుద్ధం అంటే ఎక్కడో జరిగేది, దానికోసం ప్రార్థించేవారు. तो हम देख रहे हैं ना, पहले लड़ाई तो युद्ध तो कहाँ हो रहे बोल के हम सुनते हैं, लेकिन अभी మన దేశాల్లో యుద్ధాలు, కరువులు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు చాలా మనం చూస్తాం. तो हमारे देश में हम देख रहे हैं युद्ध का बारे में और जो ड्रॉट का बारे में और जो भी एक्सीडेंट्स के बारे में बहुत सारे बुराई चीज़ और भूकंप के बारे में भी अभी हम सुन रहे हैं। జరగవలసింది జరగాలి, లేఖనం నెరవేరు. तो प्रभु का वचन का अनुसार ये सब होने वाला चीज़ है और वो पूरा हो रहा है। కానీ మన కుటుంబీకులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, అనేక మంది నశించిపోకుండా రక్షించబడాలని, దేవుని రాజ్యానికి వాళ్ళు కూడా వారసులు కావాలని మనం ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి. लेकिन इस स्थिति में हमारे साथ हमारा फ्रेंड्स है या हमारे रिश्तेदार, हमारे जो भी लोग हम जानते हैं, हमारे अच्छे सब हमारे लोग जो भी है वो सब भी उनका साथ नाश ना होने के लिए उन सब के लिए हम विज्ञापना प्रार्थना करने वाला जैसा होना चाहिए। మనం చేసే విజ్ఞాపన వృధా పోలేదు, ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. हम जो विज्ञापना करते हैं वो व्यर्थ नहीं होगा, थोड़ा लेट हो सकता है लेकिन प्रभु उसका ज़रूर प्रतिफल देगा। వీలైతే ఒక బైబిల్లో మనం ఒక బ్యానర్ పెట్టుకుని ఒక 10 మంది పేర్లు రాసుకుని ఎవరైనా రక్షణ లేనటువంటి వారి కోసం ప్రతిదినం జ్ఞాపకం చేసుకుని వారి రక్షణ, ఒక ఆత్మ మన ప్రార్థన ద్వారా రక్షించబడినట్లయితే నిజంగా అది మనకెంత గొప్ప ఘనత, దేవుని దగ్గర మనం లెక్క అప్పచెప్పుకోవాలి. एटलीस्ट हो सकता है तो बाइबल में एक कागज़ रख के 10 लोगों का नाम जो यीशु मसीह को नहीं जानते उनका नाम लिख के उनके लिए हर दिन प्रार्थना करते हैं, आने से ज़रूर प्रभु उन लोगों को अपना मार्ग में लेके आएगा। అటువంటి విజ్ఞాపన ప్రార్థన మనందరం క్రైస్తవ బిడ్డలుగా కలిగి ఉండాలి. ऐसा विज्ञापना का प्रार्थना यीशु मसीह को विश्वास करने वाला लोग हम होने की वजह से ज़रूर हम करना चाहिए। అయితే మనం చేస్తున్న ప్రార్థన అన్నీ ఒకటే, కానీ దొంగ చేసినటువంటి యథార్థమైనటువంటి ప్రార్థన. तो प्रार्थना तो हम करते हैं लेकिन ऐसा प्रार्थना है जो सच्चाई से जो प्रार्थना हुआ, जैसा जो चोर ने जो किया था जो प्रार्थना। అయితే ఆ దొంగ చేసిన ప్రార్థన, ఆ యథార్థమైన ప్రార్థన దేవుని రాజ్యానికి అతను చేర్చింది. तो वो जो यथार्थ रीति से जो प्रार्थना वो जो चोर ने किया था वो स्वर्गराज तक पहुंचा था, प्रभु का पास में पहुंचा। హన్నా చేసినటువంటి విశ్వాసమైనటువంటి ప్రార్థన ఆమె అడిగిన దానికంటే అత్యధికమైన దేవుడు ఆమెకు దయచేశాడు. और हमने विश्वास से जो प्रार्थना किया है वो जो पूछा था उससे ज़्यादा भी अत्यधिक भी प्रभु ने उसको प्राप्त किया था। అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన లోతు కుటుంబాన్ని రక్షించింది. और अब्राहम जो विज्ञापन ने जब प्रार्थना की वो लोट का परिवार को बचाया था। అయితే ఇటువంటి ప్రార్థన మనం కూడా కలిగి ఉన్నట్లయితే మన కుటుంబానికి ప్రార్థన ప్రాకారంగా ఉంటుంది. तो
तो वैसे प्रार्थना हम भी करने से वो ये जो प्रार्थना है वो हमारा चारों तरफ हमारा परिवार को एक प्राकार जैसा उसको बचा के रखेगा। ఈ కొద్ది మాటలు ప్రతి ఒక్క హృదయాల్లో దేవుడు ఫలింపచేయగలడు. तो ये प्रभु का वचन, ये प्रभु का बात है, प्रभु हमारे सुनेंगे, आशीर्वाद है और उसका फल हमें सुंदर वचन के लिए ధన్యవాद. మంచి మాటలు పంచుకొని దేవుడి మాటలు వివరించిన సోదరికి మన వందనాలు. आने वाले दिनों में और भी प्रभु आपको इस्तेमाल करे, आपका काम में और भी ज्ञान से और भी आत्मा से भर के अपना